లండన్లోని కింగ్స్టన్ ఓవల్ మైదానంలో 5వ టెస్టు ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు చెరో 4 మార్పులు చేశారు. భారత్ తరపున రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, అన్సుల్ కాంబోజ్ స్థానంలో ధ్రువ్ జురేల్, కరుణ్ నాయర్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రాగా, ఇంగ్లాండ్ తరపున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బ్రెడెన్ కార్స్, లియామ్ డసన్ స్థానాల్లో జేకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, జెమీ ఓవర్టన్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చారు. అయితే తొలి రోజు భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. కష్టమైన పిచ్పై తడబడుతూనే బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలాయి. భారత్ స్కోరు 50 పరుగులు కూడా దాటకుండానే ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 2 పరుగుల వద్ద, కేఎల్ రాహుల్ 14 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. అయితే అవుట్ అయిన అనంతరం బరిలోకి దిగిన గిల్ చూసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ లంచ్ విరామంలోపు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో శుభ్మన్ గిల్ సునీల్ గవాస్కర్ పేరిట ఓ ఆల్టైమ్ రికార్డును చెరిపేసి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శుభ్మన్ గిల్ ఓ టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. 1988-99లలో వెస్టిండీస్ సిరీస్లో సునీల్ గవాస్కర్ 732 పరుగులు చేయగా, ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లో శుభ్మన్ గిల్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ ఇప్పటివరకు 737+ పరుగులు చేశాడు. తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 72 పరుగులుగా ఉండగా, శుభ్మన్ గిల్ 15 పరుగుల వద్ద, సాయి సుదర్శన్ 25 పరుగుల వద్ద క్రీజులో ఉన్నారు. అయితే విరామం అనంతరం భారత్ కష్టాల్లో పడింది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తన వ్యక్తిగత 21 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 9 పరుగుల వద్ద జోస్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత నిలదొక్కున్న సాయి సుదర్శన్ కూడా 108 బంతులాడి 38 పరుగుల వద్ద జోస్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ 40 బంతులాడి 19 పరుగుల వద్ద గస్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే కరుణ్ నాయర్ 98 బంతులాడి 7 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ 45 బంతులాడి 2 ఫోర్ల సాయం 19 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అయితే తొలి రోజు సమయం ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.